సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడద్దు. సో డెసిమల్స్లో ఇంటూ ఉన్నప్పుడు ఏ విధంగా ఇంటూ వేయాలి అని అంటే ఫస్ట్ ఈ డెసిమల్స్ని మీరు పాయింట్ అంటే క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ 58 × 25 చేసేయండి. ఓకేనా, పాయింట్ని పట్టించుకోకండి. పాయింట్ తర్వాత ఎట్లా పెట్టాలో చెప్తా. ఓకేనా, 5 8 జా 40, 4 క్యారీ, 5 5 జా 25, 25 + 4 29, 2 8 జా 16, 2 5 జా 10, 10 + 1 11. సో 0 9 + 6 15, 1 క్యారీ 2 4. నెక్స్ట్ ఇక్కడ 1. ఓకేనా, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి 1. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి 1. 1 + 1 2. అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని నెంబర్లు తీసుకొని తర్వాత 1 2 ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత ఆన్సర్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది 14.50 ఇది ఇంటూ చేస్తే ఇక్కడ ఇన్ ద సేమ్ వే 6.75 ఉంది కదా ఇంటూ 6 తోటి వేయండి. సారీ 675 పాయింట్ తీసేయండి. 6 5 జా 30, 6 7 జా 42 + 3 45, మళ్ళీ 4 6 6 జా 36 + 4 ఓకే. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి 2. ఇక్కడ 1 2 + 1 3. ఇక్కడ 1 2 3. ఇక్కడ ఏం చేయాలి 4.05. సో తర్వాత జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి అవసరం లేదు. 139.25 = x. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేయడం ఈజీ కదా. 139.25 నెక్స్ట్ 14.50 నెక్స్ట్ 4.05 5 5 10 5 + 2 7 7 + 1 8. ఇక్కడ 0 9 + 4 13 13 + 4 17 3 4 5 నెక్స్ట్ 1 157.80. బి కూడా ఇది వచ్చిందా? కరెక్టేనా ఆన్సర్ ఇది? ఓకే.